మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సీటుని ఆయన ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న తనకే టికెట్ అంటూ ఈటెల రాజేందర్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూన శ్రీశైలం గౌడ్ తన అనుచరులతో ప్రస్తుతం భేటీ అయ్యారని తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, లక్ష్మి, కూన శ్రీశైలం గౌడ్ తన అనుచరులతోటి భేటీ అయ్యారు. నిన్న ఏదైతే ఈటెల రాజేందర్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇది రాష్ట్ర బీజేపీలో అదేవిధంగా ముఖ్యంగా మల్కాజ్గిరి నుండి టికెట్ ఆశిస్తున్న నేతల్లో కొంత కలకలం సృష్టించిన విషయం కూడా తెలిసిందే. అయితే తనకే టికెట్ వస్తుందని మల్కాజ్గిరి టికెట్ తనదే అంటూ నిన్న బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏదైతే ఏర్పాటు చేశారో అది కాస్త కొంత పార్టీ ఇంటర్నల్గా కలకలం సృష్టించింది. అక్కడ నుండి టికెట్ ఆశిస్తున్న నేతలంతా కూడా అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇందులో భాగంగానే కూన శ్రీశైలం గౌడ్ తన అనుచరులతోటి కొద్దిసేపు క్రితమే సమావేశమయ్యారు. మల్కాజ్గిరి టికెట్ తనకు రాకపోతే ఏం చేయాలి, ఒకవేళ ఎవరికి టికెట్ వస్తే మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అనే దానిపైన కార్యకర్తల నుండి ఒపీనియన్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఈటెల రాజేందర్కు ఏ బేసిస్ మీద మల్కాజ్గిరి టికెట్ కేటాయిస్తున్నారంటూ కూడా కొంత క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ గత కొంతకాలంగా పార్టీలో పనిచేసుకుంటున్నారు. ముఖ్యంగా కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నుండి పోటీ చేయడం జరిగింది. 7 నియోజకవర్గాల పరిధిలోని నేతలంతా కూడా ఇటు సామారంగారెడ్డి కూడా మల్కాజ్గిరి టికెట్ ఆశిస్తున్నాడు. ఆయన ఎల్బీ నగర్ నుండి పోటీ చేయడం జరిగింది. ఇట్లా అనేక మంది ఇటు ఎవరైతే మురళీధర్ రావు, అదేవిధంగా మల్క కొమరయ్య, హరీష్ రెడ్డి, ఇట్లా అనేక మంది నేతలు టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అక్కడ పనిచేసుకుంటున్నటువంటి పరిస్థితి వీరికి ఎవరికి కాకుండా మల్కాజ్గిరి టికెట్ బయట వారికి ఎలా ఇస్తారంటూ కూడా కొంత మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. రైట్ అజయ్, థ్యాంక్ యూ.